నిత్యం జరగాలి కదా స్వామికి. అందరూ పండిస్తారు. మళ్ళీ వీళ్ళందరూ గోవిందనామాలు చెప్తా పండిస్తారు. ఆ పిల్లోడు ఎలా పెట్టుకున్నాడు అక్కడ నామం అవును, నామం పెట్టు. అలా పెట్టు. ఇప్పుడు మీరు కృష్ణా జిల్లాలో ఈస్ట్ వెస్ట్ గోదావరి నుంచి స్వామివారికి ప్రతి నెల 12 టన్నులు వెళ్తాయి, ఒకేసారి వెళ్ళిపోతాయి. వాళ్ళు ఎలా చేస్తారో తెలుసా మీరు? లారీ వాహనం వెళ్తుంది కండి, మామిడి తోరణాలు, అరటి ఆకులు, ఇవన్నీ కొబ్బరి ఆకులు కట్టి గోవిందనామాలు పెట్టి వాహనానికి భజనలు చేస్తే పంపిస్తారు దాన్ని. బా బా భక్తి పారవస్యంలో ఉన్నారు జనాలు. ఇట్లా తరిగొండ కూడా జరగాలి. 1,00,000 మంది తింటే అక్కడ సీడ్ బ్యాంక్ పెట్టాలని. ఆ విత్తనం గుణగణాలు ఏంటి, తిరుమలలో తిన్న తర్వాత బయటకు వస్తాడు కదా, ఈ విత్తనం ఎంత దిగుబడి వస్తుంది, పశుగ్రాసం ఎంత హైట్ వస్తుంది, ఇది తింటే ఎంత మంచి జరుగుతుంది అని రాసామనుకోండి, ఈ విత్తన బ్యాంక్ అంతా కూడా నిధి అక్కడే ఉండాలి. సీడ్ బ్యాంక్ లేదండి. డబ్బులు దాచుకుంటే బ్యాంక్ ఉంది, బ్లడ్ బ్యాంక్ ఉంది, కానీ సీడ్కి బ్యాంక్ లేదు. ఈ రెండు ఉత్తిదే. ఎంత అవసరం దీనికి, అది లేదు మన దగ్గర. అది లేదు. బ్యాంక్ ఏంటంటే మన రంగు కాగితాలకి బ్యాంక్ ఉంది కదా. ఒక మనిషి పోతే ఇంకో మనిషి ఉన్నాడు ఈ భూమి మీద, రక్తం లేక చనిపోతే. కానీ విత్తనం పోతే విత్తనాన్ని తేలేరు కదా. అందుకని దీనికి బ్యాంకు గుడిని కేంద్రంగా చేయాలి, అక్కడ పెట్టాలి. తిన్న వాళ్ళకి ఆ విత్తనాన్ని ఇచ్చి పంపించాలి. వ్యవసాయం చేసేవాళ్ళు ఉంటే దీని కేంద్రం అక్కడ చేయాలి. ఇవన్నీ ప్రపోజల్ ఇచ్చాం, కానీ వాళ్ళు ఏది చేయలేదు. పవన్ కళ్యాణ్ ఆయన ఏమైనా వచ్చి చేస్తే, ఆయనతో అయితే నిజంగా మంచి రోజులు మళ్ళీ వస్తాయి. సార్, ఈ సందర్భంగా మీరు మన దేశ ప్రజలకి, మన తెలుగు ప్రజానికానికి, లేదా మన భారతీయులు ఎక్కడున్నా వాళ్ళకి మీరు చెప్పాలనుకున్న పాయింట్ ఏంటి సార్? జరిగిన నష్టం జరిగిపోయిందమ్మా. వాళ్ళు ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా గ్రామం వైపు ఆలోచన చేయమని చెప్తున్నా. గ్రామం పట్టుకొమ్మలు అన్నారు కదా భారతదేశానికి, అది నిరూపితం చేయాలి. మనం అనాథుల్లాగా వదిలేసి రెక్కలు వచ్చినాక వెళ్ళిపోయారు. ఏదో పండగ రోజున బస్సులు కిక్కిరిచి కార్లతో, సొంత వాహనాలతో నగరాలకు వెళ్తాం, సున్నాలేసి అరిసెలు వండుకుని రావటం కాదు గ్రామం అంటే. ఆ గ్రామంలో మళ్ళీ ఆ కళలు ఉండాలి. సంక్రాంతి రోజున ఎంత సంతోషంగా ఉంటున్నామో 364 రోజులు అలాగే ఉండాలి. పంటలు ఎలా ఉంటే పాలేకర్ గారి విధానంలో ఆ రోజు వస్తుంది. అప్పుడు మళ్ళీ మనం 3 పూట్ల తినగా 3 దేశాలకి మన అన్నం పెట్టగలుగుతాం. ఈ మన అదృష్టం ఏంటంటే సమశీతోష్ణ స్థితి భారతదేశం. 3 కాలాలు సమానంగా గీసిచ్చాడు మనకి. ఏ దేశాలకి లేవు. చలికాలం, వేసవికాలం, వర్షాకాలం. ఇక్కడ పంటలు వైవిధ్యము ప్రపంచంలో 25% ఇక్కడే ఉంది. 75% ప్రపంచ దేశాలు పంచుకున్నాయి. ఇంత చక్కని భూమి ఉండి ఇది ఎడారి దేశంలాగా, దరిద్ర దేశంలాగా వదిలిపెట్టి వెళ్ళిపోవటం కాదు. దౌర్భాగ్యం, దరిద్రం కాదు ఇది. అందుకనే మళ్ళీ వెనక్కి రావాలి. వెనక్కి రాని పక్షంలో మీరు చేసేది ఏంటంటే, ఏ ప్రాంతంలో ఉన్న మీ ఛానల్ ద్వారా చూసేవాళ్ళు వాళ్ళ గ్రామాల్లో ఈ కార్యశాలలో, భోజనశాలలో పెట్టి భోజనం తినిపించి వాళ్ళని మార్చడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే తిన్న తర్వాత శరీరం చెప్పుద్ది దీంట్లో ధర్మం ఉందో లేదో, వాళ్ళలో చైతన్యం మళ్ళీ కలుగుద్ది. అందుకని ఒక 45 రోజులు భోజనశాలలు నిర్వహించి, ప్రకృతి వ్యవసాయ భోజనశాల శిక్షణ మేము సమయం ఇస్తాం. మా నుంచి మేము ఏది ఒక్క రూపాయి కానీ పేరు కానీ ఏది ఆశించలేదు. మాకు దేని మీద వ్యామోహం లేదు. ఈ భూమి బాగుండాలి, వలసలు తగ్గాలి, మళ్ళీ గ్రామంలో ఆ కళ కనపడాలి. ఇది జరగాలి. అప్పుడు నిజంగా ఆంధ్రదేశం అన్నపూర్ణ అవుతుంది. ఇది జరగాలి. ఒకవేళ ఎవరైనా వాళ్ళ దగ్గర ల్యాండ్లు ఉన్నా, లేదా ఇలాంటి ప్రకృతి వ్యవసాయం చేయాలి అని అనుకున్నా, ల్యాండ్ లేకపోయినా లీజుకి తీసుకున్నా చేసే అవకాశం ఉంటుంది కదా కొంతమందికి, బాగా ఇష్టం ఉండి. సో అలాంటి వాళ్ళకి మీ వంతు ఏదైనా ఒక మాట సాయం, ఏదైనా కావాలన్నా, అడ్వైస్ కావాలన్నా మీకు కాల్ చేసే అవకాశం ఉంటుంది. 365 రోజులు ఒక కార్యాలయం పెట్టాం 12 సంవత్సరాల క్రితం. చాలామందికి తెలియదు. ఇది రామకృష్ణ మఠం లోయర్ ట్యాంక్ బండిలో సేవ్ కార్యాలయం అని ఉంటుంది. అక్కడ వర్షపు నీళ్ళు ఎలా దాయటం, బోరు ఎండిపోకుండా నిరంతరం ఎలా మనం నీళ్లు తీసుకోవచ్చు, ఎండిపోయిన బోరుని ఎలా మళ్ళీ బతికించవచ్చు, అలాగే
ఈ దేశీ వరి మన విత్తన సంపద నిధి, అలాగే ప్రకృతి వ్యవసాయం గురించి ప్రాథమికమైన సమాచారం, ఇవన్నీ అక్కడ 365 రోజులు ఉదయం 9:30 నుంచి సాయంత్రం 6:30 వరకు 360 రోజులు కార్యక్రమాలు జరుగుతాయి. ఏమి రూపాయి ఛార్జ్ చేయం, వచ్చిన వాళ్ళకి మేమే ఎక్స్ప్లెయిన్ చేసి పంపిస్తాం. అక్కడ నిష్ఠాతులు ఉన్నారు. అలాగే చేద్దాం అనుకున్న వాళ్ళకి ఏ జిల్లా కాకుండా ఆ జిల్లా సమాచారం లిస్ట్ ఇచ్చేస్తాం. ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళది. వాళ్ళ దగ్గర మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు సందేహాలు వస్తే మీరు వాళ్ళకి కలవండి. కలిస్తే వల్ల ఏమైనా సాంకేతికమైన ఇబ్బందులు, పండించిన దాన్ని అమ్ముకోవటం, కలిసి ఉండటం వల్ల ఇన్ని ఉపయోగాలు జరుగుతాయి అనేది మేము కొత్తగా వచ్చిన వాళ్ళకి పాత వాళ్ళ రైతు నెంబర్లు ఇచ్చేస్తాం. ఓకే ఓకే అలా అది చేస్తున్నాం. ఇది కాకుండా ఎవరైనా ఆర్గనైజ్ చేస్తాను మా జిల్లాలో నేను ఖర్చు పెట్టుకుని రైతులకి ఈ అవగాహన సదస్సు పెడతానంటే నేను వెళ్ళి సమయం ఇస్తాను. నేను కూడా ఎవరి దగ్గర ఇంతవరకు ఒక పైసా తీసుకోలేదు, ఇక మీదట తీసుకోము. ఇది పాలేకర్ గారు ఏదైతే అడుగుజాడలో నడుస్తున్నామో ఆయన కూడా ఇంతవరకు ఎక్కడ ఒక రూపాయి తీసుకోలేదు ఎవరి దగ్గర. ఆయన సొంత రాష్ట్రంలో అయితే ఆయన ఖర్చులతోనే తిరుగుతాడు. అలా చేస్తున్నాడు ఆయన. ఇది మా సమయం ఏమిటో పాలేకర్ గారు సిద్ధాంతం ఎంత గొప్పదో అంతకన్నా గొప్పది ఏంటంటే ఆయన సమయం ఇచ్చాడు సమాజానికి. 40 ఏళ్ళు ఇచ్చాడు. ఎవరిస్తారు? 4 రోజులు ఎవరైనా సమయం ఇస్తారా? ఎవరు కదా. ఆ సమయం ఇవ్వటం ఆయన ద్వారా నేర్చుకున్నాను. ఇప్పటికి 13 సంవత్సరాలు, రేపు డిసెంబర్ వస్తే 14 ఏళ్ళు నాది. 14 ఏళ్ళు సమయం ఇస్తున్నాను. నా పనులన్నీ, నా మిఠాయి పనులన్నీ అన్నలు తమ్ముళ్ళు చూస్తున్నారు.